ప్రేజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మనలో ఎవరు జ్ఞానవంతులు కాదు. మనమందరం ఏదో ఒక విధంగా జ్ఞానాన్ని పొందుతాము. సొలొమోను రాజుకు దేవుణ్ణి ఏదైనా అడిగే అవకాశం వచ్చినప్పుడు ఆయన జ్ఞానం కోసం దేవుణ్ణి అడిగారు. తన ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని అనుగ్రహించుమని దేవుడిని కోరారు. ఈ చరిత్ర నుండి దేవుడు సమస్త జ్ఞానానికి మూలం మరియు ఆయన కోరిన వారికి ఇస్తారు అని రుజువయింది. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరొక మార్గం కూడా ఉంది. అది జ్ఞానులతో సహవాసం. తెలివైన వ్యక్తి ఇతరులతో జ్ఞానాన్ని పంచుకుంటారు. మీరు మూర్ఖులతో సహవాసం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా హానిని అనుభవిస్తారు. దేవుడిచ్చు జ్ఞానము ఎంతో గొప్పది కాబట్టి ఈరోజు దీన్ని తెలుసుకోండి. అత్యున్నత జ్ఞానం మానవుల నుండి కాదు, దేవుడి నుండి పొందుకుంటాం. మీ సహచరులను తెలివిగా ఎన్నుకోండి, ఎందుకంటే వారు మీ జీవితాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఆమెన్.